Bernoulli's principle is based on the conservation of momentum, angular momentum, energy, volume. సో ఇక్కడ మనకి బెర్నౌలీ ప్రిన్సిపల్కి సంబంధించి మనకి ఈక్వేషన్ ఫామ్లో మనం రాసేటప్పుడు పి ప్లస్ రో జీహెచ్ ప్లస్ రో ఎం హాఫ్ రో వి స్క్వేర్ అనేటువంటి రిలేషన్ రాస్తాం మ్యాథమెటికల్గా. సో ఇక్కడ మనకి ఏంటంటే అది మొమెంటం మీద కానీ లేదంటే అక్కడ వెలాసిటీ అనేటువంటి కాన్సెప్ట్ ఉండి కైనెటిక్ ఎనర్జీ దగ్గర మాత్రం బెర్నౌలీ ప్రిన్సిపల్ మనకి ఏదైతే ఫ్లూయిడ్ ఉందో ఆ ఫ్లూయిడ్ మూమెంట్ని కూడా బేస్ చేసి ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ టోటల్గా బెర్నౌలీ ప్రిన్సిపల్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటి పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ ఫ్లూయిడ్ మూమెంట్ మీద బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ ఇట్ డిపెండ్స్ మోస్ట్లీ ఆన్ ది ఎనర్జీ. సో అక్కడ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, అమాంగ్ ద ఫాలోయింగ్ ద రాంగ్ స్టేట్మెంట్ అబౌట్ ది ప్రెషర్ ఈజ్. సో ఆప్షన్స్ కానీ చూస్తే ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ, ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ,